అందరికీ హాయ్ అండి. ఈరోజు గుప్పడంత మనసు సీరియల్ ఎంతమంది చూశారు? ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నా ఛానల్ని ఒక్కసారి ఓపెన్ చేసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. గుప్పడంత మనసు సీరియల్ విషయానికి వస్తే ఈరోజు ఎపిసోడ్లో దేవయాని అండ్ శైలేంద్ర ఇద్దరు వెళ్తూ దారిలో కారు ఆపుకొని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నది రిషినా రంగానా అని శైలేంద్ర 100% షూర్గా చెప్తాడు. అతను రంగానే, రిషి కాదు. ఎందుకంటే రిషి ఎప్పుడూ చనిపోయాడు కాబట్టి ఇక్కడ ఉన్నది రంగానే అని చెప్తాడు. కానీ చిన్నప్పుడే రిషిని వాళ్ళ తల్లి జగతి దగ్గర నుండి దూరం చేసి తను పెంచింది కాబట్టి ఆ నమ్మకంతో ఖచ్చితంగా రిషినే నాకు తెలుసు, అనుభవంతో చెప్తున్నాను అని శైలేంద్రకి చెప్తుంది. శైలేంద్రని అదే ఊళ్ళో ఉంటూ అక్కడ ఉన్నది రంగానా రిషినా అని కన్ఫర్మ్ చేసుకో అని దేవయాని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. అక్కడి నుండి శైలేంద్ర ఊర్లోకి వెళ్తూ దారిలో కనబడిన ఒక అతన్ని పిలిచి రిషి ఫోటో చూపించి, ఇతను మీకు తెలుసా, ఈ ఊర్లో ఎక్కడ ఉంటాడో అనేసి అతను ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అతను రిషి ఫోటో చూసి, ఇతను మా రంగానే, ఊర్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరిని అడిగినా కూడా మా రంగా తెలుసు అని శైలేంద్రకి చెప్తాడు. అక్కడి నుండి శైలేంద్ర రిషి ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అక్కడికి బయలుదేరుతాడు. రంగా అండ్ వసుధార ఇద్దరు టీ కొట్టు దగ్గర అయితే వాళ్ళు కన్వర్జేషన్ చాలా బాగుంటుందండి. అసలు మిస్ అవ్వద్దు. రంగా టీ కొట్టు దగ్గర ఉన్నారు అని తెలుసుకున్న శైలేంద్ర చూడటానికని అక్కడికి బయలుదేరుతాడు. అప్పుడే రంగాకి ఒక ఫోన్ రావడం వల్ల వసుధారని అక్కడే ఉండమని చెప్పి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి రంగా వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చిన శైలేంద్ర వెయిట్ చేస్తున్న వసుధారని చూసి కంగారు పడతాడు. కొంచెం నిజంగానే వసుధార ఉందా ఇక్కడ అనేసి మళ్ళీ ఒక్కసారి చూసేసరికి అక్కడ వసుధార ఉండదు. ఎందుకంటే ఒకవైపున రౌడీలు వసుధారని చూసి మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తారు. ఎపిసోడ్ అయితే టీవీలో చూడండి. థ్యాంక్ యూ.